హలో ఎవ్రీవన్. అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది అన్నది ముందుగానే తెలుసుకుందాం. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య మీటింగ్ ముగించుకొని బయలుదేరుతారు. కలవతి, నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలీదు. అందుకే తాతయ్య నీ పేరు మీద మా ఆస్తిని మొత్తం రాసేశారు అనగానే, అలా అంటారేంటండి? ఇదంతా మీరు నేర్పించిందే కదా. మీరనేవారే లేకపోతే నేను ఇక్కడ మీటింగ్లో అంత బాగా ఎందుకు మాట్లాడతాను? ఎప్పుడైనా డబ్బుని ఒకేసారి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనమే తెలివిగా కొంచెం కొంచెంగా కడతామని వాళ్ళని ఒప్పించినట్టయితే వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది, మనం కూడా కట్టగలుగుతాము. ఒక్కొక్కసారి మోసపోయి ఇలాంటి సంతకాలు ఎంతటి పెద్దవారైనా చేస్తారు. కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ దేశం నుండే వెళ్ళిపోతారు. కానీ అలాంటి పరిస్థితి మనకు రాకూడదని అనుకుంటున్నాను. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏదైనా సమస్యని సాల్వ్ చేస్తే ఆ సమస్య నుండి హిట్టే బయటపడచ్చు. మీ సమస్యని మీరు అనుకుంటున్నారు, మనందరి సమస్యని నేను అనుకుంటున్నాను. ఇకపై టెన్షన్ పడద్దు అని అంటుంది కావ్య. సరే కళావతి అని అంటారు రాజ్. ఇది ఇలా ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మి మాత్రం ఇంట్లో ఎలాగైనా గొడవ చేయాలి. రాజ్ కావ్య ఒకటి అయ్యారంటే ఇక ఈ ఆస్తిలో చిల్లు గవ్వ కూడా ఉండదని నిర్ణయించుకొని, ఏ స్వప్న అని పిలుస్తుంది రుద్రాని. ఏంటత్తా మర్యాద తగ్గుతుంది స్వప్న అనగానే, నీకేంటి మర్యాద? మీ చెల్లి నీకు ఏదో అప్పగించి వెళ్ళింది కదా, మాకు డబ్బు కావాలి అని అంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి, ఓ ఆవిడగారు ఈవిడిగారికి ఇచ్చారా? ఈ ఇల్లు ఇలా తయారైందని కనీసం మా అక్కకి మా బావకు కూడా లేకపోవడం విచిత్రంగా ఉంది. సరే రుద్రాని, ఏంటి నీకు డబ్బులు అవసరమని ఇంత కూల్గా అడుగుతావేంటి? వెళ్ళి నువ్వే తాళాలు తీసుకొని తీసుకో అనగానే, అంత సీన్ లేదు ధాన్యలక్ష్మి ఆంటీ. ఈరోజు మా చెల్లి బయటికి వెళ్ళింది, నాకు అప్పగిచ్చింది. చెప్పండి ఏం కావాలి అని అంటుంది స్వప్న. డబ్బులు కావాలన్నాం కదా, వచ్చేది సంక్రాంతి వేళ, కొత్త కొత్తయన్నీ బయట నడుస్తున్నాయి, ఇంట్లో బోరు కొడుతుంది అనగానే, ఇంతలో సుభాష్ అలాగే అపర్ణాదేవి వస్తారు. ఏంటి ధాన్యలక్ష్మి, మామయ్య గారు కోమాలో ఉన్నా మీ సరదాలకేమీ తక్కువ రానివరా ఏంటి? ఆయన కావ్య రాజ్ ఈరోజే బయటికి వెళ్ళారు, మీరేమో ఒక్కరోజు కూడా ఆగలేకపోతున్నారు అనగానే, అవునక్క మేము ఆగలేము, నా కొడుకు బయట కష్టపడుతున్నాడు, ఇదిగో రుద్రాని మనందరితో మాట్లాడిపించుకుంటుంది, అలాంటప్పుడు ఈ స్వేచ్ఛ కూడా మాకొద్దా ఏంటి? స్వప్న త్వరగా డబ్బులివ్వు, ఈ ఇంట్లో ఉండాలి అంటేనే అదో రకంగా ఉంది, కనీసం బయటికి వెళ్ళి కొంచెం అన్నీ చూస్తే ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో రాజ్ అలాగే కావ్య వస్తారు. ఇక ఆగు స్వప్నక్క, వాళ్ళకు నువ్వేమీ డబ్బులు ఇవ్వద్దు అని అంటుంది. ఏంటి నువ్వు పెత్తనాలు చేసుకొని వచ్చేదాకా మేము ఆగాలా అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఆగాలి, ఆగి తీరాలి అని అంటుంది కావ్య. ఎందుకు అనగానే, ఎందుకంటే మీరు డబ్బులు తీసుకెళ్తున్నారు కాబట్టి దాని ఖర్చు నాకు చెప్పాలి, మీరు దేనికి ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు అన్నది నాకు బిల్లుతో సహా చూపించాలి ఈ రోజు నుండి అనగానే, చూసావాక్క పేనికి పెత్తనమిస్తే తలంతా గోకి పెట్టిందంట, అలా ఉంది నీ కోడలి యవ్వారం అనగానే, పిన్ని పేనికి పెత్తనం ఎందుకు ఇచ్చారు అని తెలుసు కాబట్టి కళావతి అన్నదానిలో న్యాయం ఉంది. ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టేది ప్రతిదీ బిల్ అనేది ఉంటే ఈసారి ఆ బిల్లు ఎందుకు అయ్యిందని గర్వంగా చెప్పుకోవచ్చు. అనవసరంగా దూబారా ఖర్చులు పెట్టి ఇంటిని గుల్ల చేయొద్దు అనగానే, చూసావా ధాన్యలక్ష్మి, ఈ ఇంట్లో నా తర్వాత నువ్వే అనుకున్నాను. కాదు నేనైనా పర్వాలేదు, నువ్వింక కిందకి వెళ్ళిపోయావు. ఎందుకంటే ఇక్కడ రాజ్యం వెళుతుంది రాజ్, మహారాణి, అపర్ణ వదిన, అలాగే సుభాష్ అన్నయ్య. నీ మొగుడికి అంత సీన్ లేదు, నీకు ఇంకా సీన్ లేదు. నీ కొడుకు బయట
చెప్పలేను గాని వేరే వాడి కాళ్ళ దగ్గర బ్రతుకుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే, నీ బ్రతుకును చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది ధాన్యలక్ష్మి రుద్రానిది. నన్ను కొట్టినా పర్వాలేదు, నిజమనేది ఈ రుద్రాని ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకుంటుంది అనగానే, ఏంటి నువ్వు ఒప్పుకునేది చెప్పు, దేనికోసం? ఏమైనా కవిగారిని ఈ కుటుంబం ఏమైనా బయట పెట్టిందా? కవిగారు తాతగారి దగ్గర ఉన్నారు. అలాగే మా అప్పు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి ఎస్పీగా తిరిగొస్తుంది. అంతేకాదు తాతయ్య కోమాలోండి కూడా బయటకొస్తారు. తర్వాత ఇల్లు హ్యాపీగా నడుస్తుంది. కానీ మీరు మాత్రం ధాన్యలక్ష్మి అత్తయ్యని చిన్నత్తయ్యని రెచ్చగొట్టి ఇంట్లో ప్రశాంతత లేకపోతే మీరు చెప్పినట్టే జరుగుతుంది. తాతయ్య కోమాలోండి వచ్చేదాకా మీ ఇద్దరూ బయటికి వెళ్ళండి అని అంటుంది. ఎంత పొగరు నీకు అనగానే, పొగరు కాదు, ఈ ఇంటి కోసం ఆలోచిస్తున్నాను. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనేంటి అన్నది తెలుసు, మీకు తెలుసు. కానీ ఇలాంటి రుద్రాణి గారి సహవాసం పట్టాక తనకంటే ఎక్కువగా అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇల్లు వల్లకాడుగా అవ్వాలని ఈ రుద్రాణి గారు కంకణం కట్టారు. ఒకటి ధాన్యలక్ష్మి అత్తయ్య, ఒకటి అడుగుతాను. మామయ్య గారు కోమాలో ఉన్నారు. మామయ్య గారు కాబట్టి ఏ బాధ లేదు, తన ఆస్తి కావాలి. కొడుకు బయట ఉన్నాడు. మీరు మాత్రం సోకులు చేసుకొని, నగలు వేసుకొని, మేకప్లు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని ఎలా తిరుగుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. కొడుకు రోడ్డు మీద పడ్డాడు అంటూ బాధపడుతూ మీరు ఇలా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది. పైకి కవిగారు పేరు పెట్టుకొని మీరు లక్షలు లక్షలు దుబారా చేయాలనుకుంటున్నారు. కానీ ఇక ఆ పప్పులేమీ ఉడకవు. ఆయన చెప్పినా, తాతగారు చెప్పినా, మా అత్తగారు చెప్పినా, మా అమ్మమ్మ గారు చెప్పినా నేను ఈ రోజు నుండి ఏం చెయ్యాలి అన్నది అదే చేస్తాను. ఎందుకంటే ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తాను. ముందు అది గుర్తుపెట్టుకొని మీకేం కావాలి అన్నది ఖచ్చితంగా అడిగి తీసుకోండి. దానికి బిల్లు తీసుకురండి. 1,00,00,000 రూపాయలైనా ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. ఇక రాజ్ అలాగే అపర్ణాదేవి, సుభాష్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్, నిజం చెప్పాలంటే భార్య విలువ తెలుసుకున్నావు. ఇక్కడున్న వాళ్ళు కూడా నా కోడల విలువ తెలుసుకుంటారు. వీళ్ళు ఎంత గీపెట్టి అరిచినా నా కోడల చేతిలో పగ్గాలు ఉన్నాయి. తను తానా అంటే తానా అనాలి, తందానంటే తందాన అనాలి. ఇకపై నోరు అనేది అదుపులో పెట్టుకొని ఖర్చులు అనేవి జాగ్రత్త పెట్టుకొని ఖర్చు చేయండి. అంతేగాని నా కోడలతో అనవసరమైన మాటలు అనిపించుకోవద్దు, బాగోదు అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా అప్పుకి ఒక్కసారిగా మెలకు వస్తుంది. ఏంటి, నాకు పదే పదే కవి గుర్తుకొస్తున్నాడు. కానీ కవి ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. ఏమైందో ఏంటో అని చెప్పి ఫోన్ చేస్తుంది అప్పు. ఫోన్ లిఫ్ట్ చేయడు. ఓ, ఈ టైంలో ఖచ్చితంగా అదిగో ఆ లిరికల్ లిస్ట్ దగ్గరే ఉంటాడు అని చెప్పి తను ఫోన్ చేస్తుంది. ఏంటమ్మాయి, నాకు ఫోన్ చేసావేంటి? ఆ కళ్యాణ్ 3 సంవత్సరాల అగ్రిమెంట్ రాసుకొని ఇప్పటికి 10 రోజులైంది, ఇక్కడికి రాలేదు. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అగ్రిమెంటు ఉందని మర్చిపోయాడేమో. నీ భర్తని రమ్మను అనగానే, మీకు ఒంట్లో బాగోలేదన్నారు అని అంటుంది అప్పు. నాకు బాగోపోవడమేంటి, హ్యాపీగా తిని కూర్చుంటున్నాను. ఇదిగో రేపట్లోగా ఆ కళ్యాణ్ రాకపోతే ఇంకొక అసిస్టెంట్ని పెట్టుకుంటాను. ముందు తనకి ఫోన్ చేయి. అలాగే 3 సంవత్సరాల అగ్రిమెంట్ కాబట్టి కోర్టుకు కూడా నేను వెళ్తాను అని అంటారు ఆ లిరికలిస్ట్. ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. అంటే కవి అబద్ధం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు నాకు తెలియకుండా? ఏమైంది? పోలీస్ ట్రైనింగ్లో ఉన్నాను, రేపు ఖచ్చితంగా అక్కకి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక అప్పు ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత అనామిక తన బాయ్ ఫ్రెండ్ సామంత్ని చూపిస్తారు. ఏంటి అనామిక, నిన్ను పట్టుకొని వేలాడితే నా ఆఫీసు, నా పరువు రోడ్డు మీదకి వచ్చేటట్టుంది. అప్పు అలాగే కావ్య, ఆ స్వప్న అన్నట్టు నిన్ను పట్టుకుంటే నాకు ఉపయోగం ఏమీ లేదు. మర్యాదగా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చిన ఆ గుడి నగల కాన్సెప్ట్ అనేది నువ్వు
ఏం చెయ్యబోతున్నావో చెప్పు అనగానే, సామంత్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, కానీ అది తెలిసాక నువ్వు చాలా చాలా నన్ను మెచ్చుకొని కాలబేరానికి వస్తావు అనగానే, అదంతా పక్కన పెట్టు అనామిక, నిన్ను కళ్యాణ్ వదిలేసినా నేనెందుకు పట్టుకున్నానో తెలుసా? నీలో టాలెంట్ ఉంది, నన్ను పైకి తీసుకొస్తావు, చిన్నప్పటి నుండి ప్రేమించానని. కానీ నీ వల్ల నేను రోడ్డు మీదకి వస్తే నువ్వు ముందు రోడ్డు మీదకి వెళ్తావు. ఎప్పుడు లాగాల్సిన డబ్బులు అప్పుడు లాగుతాను. నా గురించి తెలుసు కదా, నాకు నష్టం వచ్చింది అంటే, ఇంకొకరి దగ్గర నుండి లాభం పొందాలి అంటే నిన్ను అడ్డం పెట్టుకుంటాను. పెద్ద పెద్ద సొసైటీలో గర్ల్ ఫ్రెండ్ని ఇంకా సొంత సంబంధాలనే ఎలా వేస్తారు అన్నది ఎవ్వరికీ తెలీదు. అదేవిధంగా నీ బ్రతుకుని నేను వాడుకుంటాను అనగానే, సామంత్, టూ మచ్గా మాట్లాడుతున్నావు అనగానే, నేను టూ మచ్గా కాదు, టూ మచ్చే చేస్తాను. నువ్వు ఖచ్చితంగా ఆ గుడి ఆభరణాలు ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా అటు కాకుండా మనకి వచ్చేటట్టు చెయ్యాలి, చేసి తీరాలి. వారం రోజుల్లో ఆ గుడి ఆభరణాలు కాన్సెప్ట్ మన కంపెనీకి రావాలి. అప్పుడే నీ బ్రతుకు ఏమవుతుంది అన్నది నీకే తెలుస్తుంది. ఇప్పటిదాకా నువ్వు అనుకున్నదే జరిగింది, కానీ నేననుకున్నది ఖచ్చితంగా జరిపి తీరుస్తాను అని అంటారు సామంత్. ఇక అనామిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. సామంత్, నేను వాడుకుంటున్నాను, నీకు అర్థమైంది. కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని నాశనం కావాలన్నదే నా ఆశనం. అందుకే గుడి ఆభరణాలు ఎక్కడ తయారు చేస్తుందని తెలుసుకొని ఆ ఆభరణాలని కొట్టేసి అక్కడ నేను గిల్టీ ఆభరణాలు పెట్టి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరువు తీయబోతున్నాను. కోమాలోకి వెళ్ళిన ఆ ముసలోడు కోమాలోనే పోతాడు. ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ డౌన్ యారో పడిపోతుంది. అప్పుడు వాళ్ళ పొగరు దిగుతుంది. నువ్వు కూడా నా కాళ్ళ బేరానికి వస్తావు. ఇది నేను చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదులే అని అనుకుంటుంది అనామిక. తెల్లగా తెల్లవారుతుంది. ఇక కావ్య అన్ని పనులు చేయబోతూ ఉంటే రాజ్ అంటారు, కలవతి, నీ అవసరం ఇక్కడికంటే ఆఫీస్లోనే ఉంది. అత్త, అలాగే పిన్ని, ఒకటి మాత్రం నిజం, ఆస్తులు అందరికీ సమానంగా ఉండాలి, అలాగే సమానమైన హక్కులు కోరాలని మీరు ఎంతగానో అనుకుంటున్నారు కదా. అందుకే ఇంటిలో మీరు చెయ్యవలసిన పనులు చేసి తీరాలి. ఈ కూరలో ఉప్పు ఉంది, ఆ కూరలో ఉప్పు లేదు, ఇది కారంగా లేదు, అది ఉప్పు ఉంది అని చెప్పే కంటే మీరే చక్కగా ఇంటిల్లపాదికి వంట చేయాలి. కలవతి నాతో పాటు ఆఫీస్కి వస్తుంది. కలవతి, ఇక్కడ మా అత్త మా పిన్ని ఉన్నారు, అలాగే వాళ్ళకి రాకపోతే మా నానమ్మ అలాగే మా అమ్మ చెప్తారు. స్వప్న ప్రెగ్నెంట్ కాబట్టి నో ప్రాబ్లం, పద వెళ్దాము అని చెప్పి కావ్యని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతారు రాజ్. ఏ కావ్య, ఆగవే అని అంటుంది. చెప్పక్క, ఏమైంది? నీకు జ్యూస్ చేయలేదు ఇప్పుడు అనగానే, నేను చేస్తాలే స్వప్న అని అంటుంది అపర్ణాదేవి. లేదు కావ్య, నాకు మా ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే 2 లక్షలు ఇవ్వు అనగానే, అక్క, ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వడం ఏంటి? నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు. ట్రీట్ ఇవ్వడం అంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా, అన్ని రకాలుగా అక్కడ నీకు ఇబ్బందే అని అంటుంది. చూడు కావ్య, ఇప్పుడు మనం చాలా పెద్ద స్టేటస్లో ఉన్నాము. నా ప్రెగ్నెంట్, నేనేమీ చెయ్యనే, నా ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, అందుకే వాళ్ళందరికీ ఖర్చు పెడతానని నేను మాటిచ్చాను, నాకు 2 లక్షలు ఇవ్వు అనగానే, చూసావా, తన అక్కనగానే ఇప్పుడు తీసిస్తుంది, దుబారా ఖర్చు పెట్టినా వాళ్ళ అక్కకు మాత్రం ఇస్తుంది అనగానే, ఆపండి ధాన్యలక్ష్మి గారు, స్వప్నక్క, నిజంగా నీ ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వాలంటే ఇంటికి పిలిచి మంచిగా భోజనం పెట్టి హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేయి, అంతేగాని అక్కడికి ఇక్కడికి పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేసే స్థితిలో ఇప్పుడు నువ్వు లేవు, అలాగని తాతయ్యకు కూడా ఒంట్లో బాగోలేదని గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక స్వప్న అలాగే సైలెంట్గా ఉండిపోయి పైకి వెళ్తుంది. చూసావా స్వప్న, మా అక్క కరెక్ట్గా ఉంటుంది, నా చెల్లికి ఆస్తి ఇచ్చినందుకు మీరు కుళ్ళిపోతున్నారని అంటావు కదా, నీ వరకు వచ్చాక తెలుస్తుందా
మీ చెల్లి డబ్బు మనిషని ఒకటి మాత్రం నిజం, ఇక్కడ ముగ్గురు తోటి కోడళ్ళగా ఉన్నారు కానీ అని అంటారు రాహుల్. రాహుల్, నువ్వు చేసినంత ద్రోహం మా కావ్య ఎప్పుడు చెయ్యదులే అని అంటుంది స్వప్న. చెయ్యదు చెయ్యలేదు అన్నది పక్కన పెట్టు, ఇప్పుడు డబ్బుల కోసం అందరి ముందు నిన్ను ఎలా అవమానించింది? ఎందుకంటే తను దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలు, ఇక అప్పు చిన్న కోడలు. నువ్వు నేను మా మమ్మీ ఈ ఇంటికి ఏమీ కాము, అందుకే మనల్ని పురుగులు చూసినట్టు చూస్తున్నారు. ఒకటి మాత్రం నిజం స్వప్న, ఎప్పటికీ మీ చెల్లి దగ్గర నువ్వు అడుక్కోవడమే, మాకెలాగూ అలవాటైంది, నీకు కూడా అలవాటైద్దిలే అని అంటారు రాహుల్. ఇంతలో రుద్రాణి వస్తుంది. అవునరా, స్వప్నకి నేను చాలాసార్లు చెప్పాను, నీ చెల్లి మెల్లిగా వచ్చి పెత్తనం పెట్టుకుంది, కోట్లు తన పేరు మీదున్నాయి, యావదాస్తి మా నాన్న తన పేరు మీదే రాశారు, మనకేముంటుంది, చివరికి చిప్ప తప్పించి నువ్వే సరిగా ఉంటే ఇలా ఉండేది కాదు అని అంటుంది రుద్రాణి. అత్త, నేను సరిగా లేకపోవడం కాదు, మీరు సరిగా వెలగపెట్టండి. అమ్మమ్మగారు తాతగారు కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా డబ్బు కోసం ఆలోచిస్తారా? మా చెల్లని దానిలో తప్పేముంది అనగానే, తప్పున్నారా, ఇక్కడేమన్నా తక్కువ ఉందా? 2 లక్షలు ఇచ్చి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి పంపిస్తే తప్పేముంది? ఎందుకంటే ఆ 2 లక్షలు అందరికీ తెలిసినట్టే ఇవ్వమను, నువ్వేమైనా కావాలని అడగలేదు కదా అని అంటుంది. ఇక స్వప్న, అవుననుకో కానీ అని చెప్పి అంటుంది. కానీ లేదు, రేపటి నుండి మీ చెల్లికి నువ్వే సరైన గుణపాఠం చెప్పాలి, మనం ఇలాగే ఈ ఇంట్లో అడుక్కున్న వారిలాగా అందరితో మాట్లాడిపించుకోవాలా, లేకపోతే ఈ ఇంటిలో గొడవలు పెట్టి మన ఆస్తిని మనం తీసుకోవాలన్నది నువ్వే డిసైడ్ చేయి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మా రాహుల్ పెళ్ళానివి నువ్వు, నీ కడుపులో బిడ్డ వారసుడు, నీకు ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటితో మనకి సంబంధం లేకపోయినా డబ్బుతో సంబంధం ఉంది, అందుకే నీ కొడుకు బయటికి రాకముందే అపర కోటీశ్వరుడు కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా మాతో చేతులు కలపాలి అని అంటుంది రుద్రాణి. అత్త, ఇవన్నీ చెప్పి నా బుర్ర తిన్నావు, కానీ నువ్వు చెప్పింది కరెక్టే, నా చెల్లికి ఎప్పుడైనా పుడితే ఈ దుగ్గిరాల ఇంటి వారసుడు కాబట్టి కుబేరుడవుతాడు, మరి నా కొడుకు మీలా పనికి రాని మానవుడిగా ఉండిపోతాడు, అందుకే ఈ విషయంలో మీకు ఓకే చెప్తున్నాను, రేపటి నుండి మా చెల్లి గురించి నేను ఆలోచిస్తాను, నువ్వు అమలు చేయి, ఇక ప్లాన్ అనేది నేను మొదలు పెడతాను, ఇదంతా ఆస్తి కోసమే అని నాకు అర్థమైంది అని అంటుంది స్వప్న. శుభాష్ స్వప్న, ఇప్పటిదాకా నేను వాళ్ళతో వీళ్ళతో తిరిగాను, ఇప్పుడు నీ వెనకాలే ఉంటాను అని అంటారు రాహుల్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.